నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు అన్నమయ్య సంకీర్తనామృతాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచిన మధుర గాయకులు, స్వామి భక్తులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. శ్రీవారిని తన స్వరపుష్పాలతో అర్చించిన దైవ భక్తుడు, దేశభక్తుడు అయిన శ్రీ గరిమెళ్లవారు మార్చి 9వ తేదీన ఆ స్వామిలో ఐక్యమయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకునిగా, సంగీత సరస్వతికి అర్చకునిగా శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు ప్రఖ్యాత గాయని, బాలకృష్ణ ప్రసాద్ గారి శిష్యురాలు అయిన శ్రీమతి ఎన్.సి. శ్రీదేవి గారు. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య సంకీర్తన మహతి, అన్నమయ్య వరప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసులు, కంచి కామకోటి పీఠం అహోబిల మఠాలకు ఆస్థాన విద్వాంసులు, సంగీత నాటక అకాడమీ అవార్డు అయిన శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వామి సన్నిధిని చేరటం మనందరికీ ఎంతో బాధాకరమైన విషయం. ఆయన సంగీత లోకానికి చేసిన సేవ ఎనలేనిది, వెలకట్టలేని సేవ చేశారు. అన్నమాచార్య సంకీర్తనల విషయానికి వస్తే 1000కి పైగా అన్నమాచార్య కీర్తనల్ని స్వరపరిచి అందరినీ మెప్పించారు. పైగా ఒక వాగ్గేయకారుడిది సంకీర్తనలు ఇంత పెద్ద సంఖ్యలో ఒక వ్యక్తి స్వరపరచడం అనేది ఇది రికార్డ్, వరల్డ్ రికార్డ్ ఇది. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఆయన ఒకే రాగంలో ఒక 30-40 కీర్తనల దాకా చేసి మెప్పించగలిగారు అందరినీ. ఒక రాగంలో మహా అయితే ఒక 4-5 మహా అయితే 10 చేయొచ్చు, కానీ 50 దాకా సంకీర్తనలు చేసి పైగా ప్రతి ఒక్కటి సూపర్ హిట్టే. ఎత్తుగడలు అంటే డిఫరెంట్ ఎత్తుగడలు అవన్నీ దేనికదే ఒక ప్రత్యేకతని ఆపాదించుకొని అన్నీ సూపర్ హిట్ అయినాయి. ఇది కాక 30 దాకా రాగాల్ని, కొత్త రాగాల్ని సృష్టించి ఆ రాగాల్లో అన్నమాచార్య కీర్తనల్ని స్వరపరిచారు. ఇంకా పుస్తక ప్రచురణ విషయానికి వస్తే, ఆయన స్వరపరిచిన కీర్తనల్ని 8 భాగాలుగా ఆయన 8 పుస్తకాలుగా ఆయన బయటకు తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో అయితేనేమి, కొంతమంది తాతల సహకారంతో అయితేనేమి ఆ పుస్తకాలని మనకు అందించారు. ఇవి కాక ఇంకా రికార్డింగ్లు చెప్పక్కర్లేదు. ఆయన పాటలు ఏ గుడికి వెళ్ళినా, మన తిరుపతిలో కాదు ఎక్కడ ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా కూడా ఆయన కంఠం వినపడకుండా ఉండదు. ఇంకా కర్ణాటక సంగీతానికి దీని విషయానికి వస్తే, ఆయన 20 ఏళ్ల వయసులోనే 108 కీర్తనలు రచించారు. అయితే ఇది ఆయన అచ్చు వేయించడానికి అనుకున్నారు, కానీ అది అవనే లేదు. అది ఎప్పుడుకో మరి స్వామి సంకల్పంతో అవ్వాల్సిందే. ఇవి కాక నవగ్రహ కీర్తనలు అందరూ పాడుకోవడానికి వీలుగా చక్కగా సులువుగా అందరూ పాడుకునేటట్టుగా స్వరపరిచి, తను రాసి స్వరపరిచి, అలాగే సీడీల్లో పాడి పుస్తకం అచ్చు వేసి ఆ పాటలన్నీ ఆ కీర్తనలన్నీ సీడీల్లో పాడి అందించారు అందరికీ. అందరూ ఎంత హాయిగా అన్నీ నేర్చుకొని హాయిగా పాడుకుంటారు. ఆయనకి ప్రపంచం అంతా ఏకలవ్య శిష్యులే. ఈ నవగ్రహ కృతిమణిమాల కాకుండా గుచ్ఛ కృతుల్లాగా వినాయకుడి మీద ఒక 60 కీర్తనల దాకా రాశారు. దానికి ఆయన ఎంతో రీసెర్చ్ చేసి వినాయకుడి ప్రస్తావన ఏ పురాణాల్లో వచ్చిందో ఏంటో అన్నీ చదివి 60 కీర్తనల దాకా రాశారు. ఒక వినాయకుడి మీద 60 కీర్తనలు రాసిన వారు ఎవరూ లేరు ఇంతవరకు. ఇదొక రికార్డు. తర్వాత ఒకసారి ఆయనకి గొంతు ప్రాబ్లం వచ్చినప్పుడు
ఆంజనేయ స్వామి వారికి మొక్కుకొని 21 కీర్తనలని ఆంజనేయ స్వామి రచించి ఆయనకు సమర్పించుకున్నారు. ఆంజనేయ కృతిమణిమాల అనే పేరుతో. ఇవి కూడా మేము విజయవాడ భక్తిరంజని కోసం విజయవాడ ఆకాశవాణి వాళ్ళు రికార్డ్ చేసినప్పుడు అన్నయ్యతో పాటు నేను కూడా కలిసి పాడే అవకాశం నాకు లభించింది. ఇవే కాకుండా గొలగమూడి వెంకయ్య స్వామి వారి మీద, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మీద, స్వామి వెంకటేశ్వర స్వామి మీద ఎన్నో కీర్తనలు రచించి స్వరపరిచి అందించారు. ఒకసారి నాకు విజయవాడలో కనకదుర్గ గుడిలో పాడే అవకాశం వచ్చింది. అప్పుడు ఆయన ఎంతో సంతోషించి నా కోసం అని అప్పుడు విజయవాడ కనకదుర్గ మీద ఒక కీర్తన రచించి నాకు నేర్పి పంపించారు ఆ కచేరీకి. అంటే అంత అభిమానం నా మీద. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శివపదం నుంచి 150కి పైగా పాటలకి ఎన్నో మంచి మంచి ట్యూన్స్ అందించారు. అందులో శివా అని పాడుతుంటారు కీర్తన. అది అసలు వింటూ ఉంటేనే మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట. అంత మంచి మంచి ట్యూన్స్ మనకు అందించి మనల్ని అందరినీ ఆనందపరిచారు. మా మేనత్త గారైన కీర్తిశేషులు తెలివిచర్ల గంధాడై సీతమ్మ గారు తిరుప్పావై పాసురాలకి తెలుగులో రాసిన పాటలకి మా అభ్యర్థుల మీద ఆయన స్వరాలు కూర్చి ఆయన సంగీత నిర్వహణలోని మేమందరం మేము నలుగురం ఒక్క చెల్లెళ్ళు బాలకృష్ణ ప్రసాద్ గారితో కలిసి ఒక డబుల్ క్యాసెట్ ఆల్బమ్ చేసాము. అప్పట్లో చేసి తర్వాత మళ్ళీ సీడీ కూడా చేసాము. 1999 నుంచి ప్రతి ఏడాది ధనుర్మాసంలో ఏదో ఒక ఊళ్ళో ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊళ్ళో లైవ్ కచేరీ చేసేవాళ్ళం. దానికి ఆయన చాలా ఏళ్ళు మాతో పాటు వచ్చారు. ఇటీవల కొంచెం ఓపిక తగ్గి ప్రయాణాలు చేయటం కొంచెం తగ్గబట్టి రావటం మానేశారు. ఇక ఆయన కచేరీల విషయాలకు వస్తే 6000 పైగా కచేరీలు చేసిన ఘనత ఆయన. దేశ విదేశాల్లో ఆయన కచేరీ అంటేనే చాలు జనం అంతా ముందరే సీట్ల కోసం కొట్టుకుంటూ వచ్చేస్తారు. ముందరే హాల్ అంతా నిండిపోయి బయట కూర్చుంటే వాళ్ళ కోసం టీవీలు పెట్టాల్సిన అవసరం వచ్చేట్టుగా అంతమంది జనం వస్తారు. అంటే ఆయన పాట పాడే పద్ధతి, ఆ స్పష్టత భావం పలికించడం, ఇవన్నీ ఆయన్ని ఒక మంచి మధుర గాయకుడిగా నిలిపి ఆయన అంటే అందరూ అభిమానించేటట్టుగా చేశాయి. ఇంతటి మహాగాయకుడు మళ్ళీ మనకి లభిస్తాడని అనుకోవటం తెలియదు మనకి, స్వామి దయ. ఈ కచేరీలు అంటే నాకు ఒక చిన్న విషయం జ్ఞాపకం వచ్చింది. వారితో కలిసి నేను కచేరీలు చాలానే చేశాను. అయితే ఒకసారి ఆల్ ఇండియా ఆర్ఎస్ఎస్ సభలు జరిగినప్పుడు ఇక్కడ తిరుపతిలో త్యాగరాజ మండపంలో మేము అంటే ఆయన కచేరీ వస్తే నాకు కూడా పాటలు నేర్పించి నన్ను కూడా తీసుకెళ్ళి పాడించారు. అప్పుడు నాకు చాలా బాగా గుర్తుంది. ఆర్ఎస్ఎస్ది కూడా అంటే ఆయన ఒక ఆధ్యాత్మికం అనే కాదు, అన్ని రకాలు ప్రోగ్రాంలు చేస్తూ ఉండేవారు. కొన్ని కోట్ల మంది ఆయనకి శిష్యులు అని చెప్పుకోవచ్చు. మేము ప్రత్యక్షంగా కొంతమంది శిష్యులు ఉన్నా లోకమంతా ఆయనకి ఏకలవ్య శిష్యులే. ఇంకా లలిత సంగీతానికి వస్తే ఆయన 25 ఏళ్ల వయసులో 30 లలిత గీతాలు రచించి ఒక పుస్తకం రిలీజ్ చేశారు. ఆ పుస్తకంలోని పాటలన్నీ ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ పివి సాయిబాబా గారు
ఆ పాటలన్నిటినీ అందులో 30 పాటల్ని ఆయన స్వరపరిచి ఆ పాటలన్నీ చాలా మంచి ప్రచారంలోకి వచ్చినాయి. ఆకాశవాణి ద్వారా అక్కడ హైదరాబాద్లో కానీ మిగతా చోట్ల కానీ అందరూ గాయకులు గాయనీమణులు అందరూ కూడా ఈ గీతాలన్నీ హాయిగా ఆనందంగా పాడుకునేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఇంకొక 30 గీతాలతోటి సెకండ్ ఎడిషన్ అచ్చు వేశారు. అది ఆ పుస్తకం ఆవిష్కరణప్పుడు నేను అందులోంచి కొన్ని లలిత గీతాలు పాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీని తర్వాత ఇంకొక 108 గీతాలతోటి ఇంకొక పుస్తకం ఇటీవల అచ్చు వేశారు. అంటే లలిత సంగీతానికి కూడా ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే, అటు లలిత సంగీతానికి కానీ కర్ణాటక సంగీతానికి కానీ అన్నమాచార్య సంకీర్తనలకు కానీ ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు ఈ ఫీల్డ్లో ఎవ్వరూ చేయనంత కాంట్రిబ్యూషన్ చేశారు ఆయన. ఇంతటి మహా గాయకుడు, అందులో గాత్ర మాధుర్యం, ఆయన గాత్ర మాధుర్యానికి అందరూ పరవశులే, పిల్లలు పెద్దలు అందరూ కూడా. చంటి పాపాయిలు కూడా ఆయన పాట వింటూ ఉంటే మైమరిచిపోయి హాయిగా నిద్రపోతుంటారు. అట్లా అందరూ చిన్న పసి పాపల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ కూడా ఆయన పాటలు విని ఆనందిస్తున్న వారే. ఈ అన్నమయ్య కీర్తనలు అన్నమాచార్యుల వారు ఆయన టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. అందులో జాగృతికి సంబంధించిన కీర్తనలు కూడా చాలా ఉన్నాయి. ఈ కీర్తనలన్నింటినీ కూడా ప్రచారంలో తీసుకురావడానికి మేజర్ కాంట్రిబ్యూషన్ మన ప్రసాద్ గారిదే అని చెప్పుకోవాలి. అలాగా ఒక ఆధ్యాత్మికత వైపు జనాలందరినీ నడిపించగలిగిన మహానుభావుడైన ఈ అన్నమయ్య కీర్తనల ద్వారా ఈ కీర్తనల అర్థాలు తెలుసుకొని ప్రతి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకి నడుస్తున్నారంటే మన బాలకృష్ణ ప్రసాద్ గారి పుణ్యమే అని చెప్పుకోవాలి. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. అంతటి మహానుభావుడు. మా అనుబంధం, మా పరిచయం 46 ఏళ్ళది. మేమిద్దరం మాకు ఉద్యోగ రీత్యానే ఇక్కడ సెటిల్ అయ్యాము. సెటిల్ అయినప్పుడు మేము కొన్ని ఏళ్ళు కలిసి ప్రాక్టీస్ చేసుకొని, కలిసి పాడుకొని, మా సొంత అంటే గురు శిష్యుల కంటే కూడా మేము అన్నా చెల్లెళ్ళుగా ఆత్మీయతని, అనుబంధాన్ని పంచుకుని ఎన్నో ఏళ్ళు కలిసి సాధన చేసి సంగీతాన్ని కూడా షేర్ చేసుకున్న వాళ్ళం మేము. నేను అలాగా మా అన్నయ్య అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. నేను ఇలా మా అన్నయ్య జీవితంలో విశేషాలన్నీ తెలిసిన వ్యక్తిగా నేను ఆయన జీవిత విశేషాలన్నిటితో వివరిస్తూ అన్నమయ్య వరప్రసాద్ అనే ఒక పుస్తకాన్ని రచించగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా అన్నయ్యని మళ్ళీ ఇప్పుడు ఎవరూ తీసుకురాలేరు. ఆయన ఇంకా మరి వెంకటేశ్వర స్వామి వారికి కీర్తనలు వినిపించడానికో ఏమిటో మరి ఆయన పరలోకానికి ప్రయాణం అయ్యి వెళ్ళిపోయారు. ఆయన చూపిన బాటలో మనం అన్నమయ్య కీర్తనలన్నీ పాడుకుంటూ మనం కూడా స్వామి సేవ చేసుకుందాం.